సడన్గా ఏమైంది అని అంటే సార్ గారు ఇంటికి వెళ్ళారు 4 days. ఇంటికి వెళ్ళిన తర్వాత నా మీద బెంగ పెట్టుకొని వచ్చినాడు. ఫీవర్ వచ్చింది. నేనే ప్రెగ్నెంట్ చేసినాను. గైస్ విన్నారా, ప్రెగ్నెంట్ చేసిందంట. జ్వరం. అరే అన్నా తినిపినకొచ్చురా, ఏందా మీరు ఒళ్ళి? దీనికే వామిటింగ్ వస్తుంది మరి మళ్ళా. దాదా చెట్టు అడ్డం ఉంటుందా? ఎవరికడ్డం? ఏడడ్డం? నేను ఏడున్నా, నేను ఓపెన్ ప్లేస్. నేను ఇది ఒక్కసారి ఇద్దాం. ఒకటేసారి. ఓపిక లేదు. పోనీ కాదు, లాగుతుంది. ఓపిక లేదంట. అడి తినడంట అటు నువ్వేం చేసినావు? నువ్వు తినట్టు కూర్చున్న దగ్గర మరి అవిటికు అసలు ఎవడు తెమ్మన్నాడు? ఎవడు ఏమన్నాడు? కోపం వస్తుంది బ్రో. ఆర్డర్ పెట్టుకున్నా. ఒక ముద్ద, ఒకటే ముద్ద తినడమ్మా చిక్కుడుగాయ. ఓయమ్మ బొమ్మ. రాకుండా పేరు. అయ్యా ఈ సిరీస్ సగమైందా? ఎంత చూసారు? నేను పోతున్నా. ఈడ జ్వరం వస్తే వామిటింగ్ చేసుకుంటుంటే సిరీస్ కావాలంట. ఈమెకి మళ్ళీ ప్రేమ ఉందంట. వంశీ నైనన్నకి ఏమైంది అంటారు. నైనన్నకి సారీ. అమ్మ ఊరికి పోకుండా నా కోసం ఇంట్లో ఉంది. వీళ్ళ వల్ల రావాల్సి వచ్చింది నిన్న. వీళ్ళ వల్ల అంటే ఎంతమంది ఉన్నారు? మా చెల్లె. వీళ్ళు అంటే నువ్వు, మా మూవీ టీములు. వీళ్ళు చేసిన దానికి అసలు యాక్చువల్గా ఈరోజు పొద్దున వద్దాం అనుకున్నా మూవీ వాళ్ళు వచ్చే టైంకి. కొంతమంది చాలా మీరు అనుకుంటారు కెమెరాలో చూసి ఈమె చాలా టార్చర్ చేస్తుంది మా అన్నని. అసలు మీకు తెలియదు నా బాధ. ప్లేట్ పట్టుకొని రావద్దంటున్నా. రాని మెసేజ్ చేసినప్పుడు రాని మెసేజ్ చేసేది అది వేరే దానికి. ఇట్లా తిన్ బిడ్డ. ఎవరెటు పోయినా నువ్వు హ్యాపీగా ఉండాలి బిడ్డ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ వంశీగాడి ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఎలాంటి ప్లానింగ్స్ లేవు. అంటే ప్రాంక్స్ కానీ నేను ప్రపోజ్ చేయడం కానీ అట్లాంటి వీడియోస్ కాదు. సడన్గా ఏమైంది అని అంటే సార్ గారు ఇంటికి వెళ్ళారు 4 days. ఇంటికి వెళ్ళిన తర్వాత నా మీద బెంగ పెట్టుకొని వచ్చినాడు. ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చింది అండ్ నైట్ బాగా కొన్ని సిచ్యువేషన్లో ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతకి సడన్గా వాడికి వామిటింగ్ వచ్చింది. ఆ వామిటింగ్ అయ్యేటప్పుడు కూడా నేనే ఉన్నా, పక్కన చూసుకున్నా, వాటర్ తాపినా. నెక్స్ట్ తినడానికి ఏం తినలేడు అని. అది కావాలా? అది ఫీవర్ వచ్చింది కదా. తెలీదు ఏమి లేదు. తర్వాత చెప్పినా గుర్తుపెట్టుకోలేనట్టుంది. ఇంకోటి ఏంటంటే ఫుడ్ తినడానికి అని చెప్పేసి ఆర్డర్ పెడితే అది కూడా వామిటింగ్ చేసుకుంటూ మళ్ళీ కొద్దిసేపు వాడుతూనే ఉండి మళ్ళీ వచ్చిన. అండ్ మార్నింగ్ నుండి కొంచెం బిజీ ఉండే, పొద్దున నుండి ఏం తినలేడు. మౌని వాళ్ళ ఇంట్లో తింటారులే. వచ్చింది కావాలి చెల్లె. లేదు, వాడు కిందికే రాలేదే. నీకు తెలుసా కిందికి వచ్చినాడా లేదా అని? వాడు కింది ఫస్ట్ రూమ్ అయిపోయినాక సెకండ్ రూమ్ వస్తుంది. మన ముందే సెకండ్ రూమ్ లో. సో ఫస్ట్ రూమ్ లోకి వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చింటాడు. ఎందుకంటే వాళ్ళ చెల్లి వచ్చింది, వాళ్ళ చెల్లె వైజాగ్ నుంచి. లేదు, మార్నింగ్ నుండి పైన ఉన్నా కదా నీ షూట్స్ కి దానికి దీనికి అని చెప్పేసి వాడు తినలేడు. అయినా పోనీ తింటే తినని మళ్ళీ చెల్లి వచ్చింది కాబట్టి ఈ చెల్లె కనిపించదు, ఈ లవ్వరు పిల్లం కనిపించదు. అది చెప్తున్నా. వానికి కనిపించుకుంటేంది, మనకు మన మనిషి కనిపిస్తాడు కదా. తినబెడదాం పదా, టాబ్లెట్స్ వేద్దాం. ఇప్పుడు తిన్నా అని చెప్పినాడు అనుకో అన్న, చెప్తాను. సరే తినను అని చెప్పకపోతే ఏం చేయాలా? తినను అని చెప్పకపోతే తినిపిద్దాం.
ఇట్లా పట్టుకో. వామిటింగ్ ఎందుకు మాకు నేనే ప్రెగ్నెంట్ చేసినాను అందుకు. గాయ్స్ విన్నారా, ప్రెగ్నెంట్ చేసిందంట. ఇది ఎప్పటి నుంచి బాయ్స్ ప్రెగ్నెన్సీ అవుతున్నారు? మరి చెప్పినా కదా ఆల్రెడీ. ఎప్పుడైనా రైస్ తినేసి చాలా ఎక్కువ పెట్టినా అన్నమాట. వాడు ఇది తినేది ఎక్కువ మాట. ఇప్పుడు చూడు, రైస్ తిన్నాక మూత ఇలా మొయ్యు, గంట దాంట్లో పెట్టకు. ఐ నో యూ నో యా యూ నో అయితే నువ్వు అట్లా పెట్టవు. యూ డోంట్ నో, దట్స్ వై యు ఆర్ టేకింగ్ దట్ పొజిషన్. ఓకే, ఇంకా ఇంకేం లే, ఫుడ్ తినిపియాలి అంతే. అన్న తిన్నా అని చెప్తే అస్సలు ఉడికే ఉంది. నాకు నచ్చితే వాడికి నచ్చుతుంది. వా గైస్, టేస్ట్ అండి. టేస్ట్ ఇంత చేస్తామా కర్రీ ఏమైనా అనుకోండి గైస్, నేనైతే మంచిగా చేస్తుంది వంటలు. ఇది నిజం. అది ఇష్టమైన వాళ్ళ కోసం ఒకటే. అది ఇష్టం నాకు ఇష్టం లేదు. మా ఇంటికి రండి. అమ్మ ఇది నిజం. ఇష్టమైన వాళ్ళ కోసం దొరికి తిని పెడుతుంది. ఇష్టం లేని వాళ్ళు ప్లేట్ పట్టుకున్న పిక్కుంటుంది. వాళ్ళు భయమేసి తినాలనుకున్న ప్లేట్ లాక్కొని పక్కన పెడుతుంది. పక్కకు పో, నువ్వు బయటికి పో అని. మన వాటర్ బాటిల్ అయినట్టు. ఇష్టం ఉంటే ప్రేమ తట్టుకోలేవు, ఇష్టం లేకపోయినా అది అవమానం తట్టుకోలేవు. సార్ ఎవిడెన్స్ లేకపోయినా నేను ఫ్లాష్ మ్యాన్. అన్నం తిన్నారా? అన్నం తిన్నావా? ఎప్పుడు చెప్పినా కదా, వాళ్ళ చెల్లెలు వచ్చితే మనం కనిపించం కళ్ళకి. ఈ చెల్లె కనిపించదు, ఆ చెల్లె కనిపిస్తుంది. ఫస్ట్ ఇంట్లో చెల్లె. కాలుతుంది, మళ్ళీ స్టార్ట్ అయింది. లెయ్యో తిన్నారంటే ప్లేట్ ఎత్తుకో. వాటర్ తాగినావా? ఇయ్యాలా వాటర్? ఈడనే ఉందా వాటర్? అయితే ఎవరు ఇవ్వలే. ఈడు ఉంది కదా. ఇప్పుడు ఏదో తాగినారంట. ఏం తాగిండు? అదే అది అయిందంట, అందుకే ఇది వచ్చిందంట. లేదు లేదా వచ్చి ఇందాక వీడే చెప్పినాడు నాకు. ఇప్పుడే జస్ట్ నా వీడే చెప్పినాడు. వాళ్ళు చెప్తారు చిట్టి, వాళ్ళు ఎందుకు చెప్తారు అబద్ధాలు? ఎందుకు చెప్తారు మన గురించి అబద్ధాలు? నువ్వు ఎందుకు రా పచ్చని సంవత్సరాల పుల్లలు పెడతావు? ఏ నేను వినిపిస్తే ఈయనొకడు నేను తినిపిస్తే గుర్తుతా. ఎందుకు ఎందుకు స్టఫ్ ఇవన్నీ తినదు. లేనప్పుడు తినిపి నీకు చేత కాదు, దానికి ఇస్తున్నావు అనవసరంగా. ఇక్కడ ఆవిటుకో అక్కడ నీ చేతిలో ఉన్నప్పుడు చీ అన్నాడు, ఆమె పెడితే అన్నాడు. పార్షాలిటీ. నా చేయిలో ఉన్నప్పుడు ప్లేట్ తూ అన్నావు. ఇప్పుడు కూడా నేను తినిపిస్తే పిచ్చినాను. నా మొడుకు నువ్వు తినిపిస్తావా? నేను తినిపిస్తాను. మూడేడు మూడు కాదు మొగుడు. మొగుడు ఫస్టా సెకండా థర్డా ఫోర్తా? ఇప్పుడు చీర ఆలోచుడక ఎంత నీట్గా తింటాడో. జ్వరం. నాకు అసలు అరే అన్నా తినిపినకొచ్చు రా. ఏందే మీరు ఒళ్ళి బెడ్డంతా పడ్డది అనుకో. నేను తినిపిస్తే ఎందుకు తినలేవు నువ్వు? ఇంకొకప్పుడు తినిపిలేవని కూడా కాదు, బెడ్ మీద పడుతుంది. అరే అన్నా జరుగు నేను తినిపిస్తాను. ముద్దలు తినిపించినావు కానీ అది తినిపిస్తుంది లేదు. నువ్వు 2 ముద్దలు తినిపించినావు కదా. నువ్వు తినిపి ఎట్లా తినిపిస్తావు చూస్తా. మంచిగా కూర్చో, మంచిగా కూర్చో. మీరు తినిపినికి వచ్చారా? తినిపించే కావని అవసరం లేదు, జ్వరం వస్తుంది మా అన్నకి. మంచి కూర్చో, చకమలు వేసుకో, బెడ్షీట్ వేసుకో. నాకు జ్వరం వచ్చలేదు. చేదు ఉంది గొంతంతా పోవే, బాగాలేదే అది. మంచిగా కూర్చో. నువ్వు ఆర్గ్యూ చేయనా, నేను తినిపిస్తా. పిచ్చిదాన్వా? ఏ పిచ్చిదాన్వా? ఏ అన్నా టాబ్లెట్ వేసుకున్నావా నాన్న? ప్లేట్ నీ చేతిలో రాగానే మొహం చూడ చూసినావా? దీనికే వామిటింగ్ వస్తుంది మరి మళ్ళా. నేను పెట్టడం
చిట్టాలకు ఎందుకు అరుస్తున్నావు వంశీ? చిట్టాక పెట్టిన నార్మల్ నువ్వు పెడితే ఓహో అన్నాడక్క. నీట్ గా తినిపించలే ఏందంతా అంటే ప్లేట్ వదిలేస్తావా ఇప్పుడు? నేను ఫస్ట్ రాగానే నీకే చెప్పిన దానికి ఎందుకు ఇచ్చినా తినిపించచ్చు కదా పాపం, దానికి ఎందుకు కష్టం పెడుతున్నావు అని. రఫ్ ఫుడ్ మొత్తం అట్లుంటది తినిపి. ఏ క్యా కర్ రహే హో? టాబ్లెట్ లేవి. ఏ నేను పోతా అని అన్నది, నేను పోతా పిచ్చిదానా. ఆ పెట్టుకో దా చిట్టి అడ్డం ఉంటుందా? ఎవరికడ్డం ఏడడ్డం? నేను ఏడున్నా, నేను ఓపెన్ ప్లేస్. నేను ఇది ఒక్కసారి ఇద్దాం, ఒకటేసారి. ఓపిక లేదు, అది లాగుతుంది. ఓపిక లేదంట. ఆ పెట్టుకో అన్నా. ఏ మూజ కొడతా పట్టుకో. తిన్నకపోడు నువ్వు అనుకో, నెక్స్ట్ టైం ముద్దులే ముద్దట్లేదు. నన్ను ఎందుకు ఇట్లా అసలు నిన్ను మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు పైకి? ప్రేమతో తినిపియు, పోయి పోయి అనొద్దు. పైకి ఎవరు రమ్మన్నాడు? అవ్వ దగ్గర పో మరి అన్నం తినిపి. నేను తినిపిస్తున్నా. ఇద్దరు వద్దు బయట పోయి. పో బయటికి పో. ఇండైరెక్ట్ చెప్పినాడు నీకు, వెళ్ళిపో. వామిటింగ్ వస్తుంది మళ్ళీ, నాకు ఎట్టనో ఉంది. కాదు లేకపోతే అది నువ్వు వామిటింగ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్నా. చోరు పట్టుకుని ఎట్లా పెట్టకపోతే మరి నువ్వు అటు ఎందుకు వంగినావు మరి? ఇష్టం వంగపోతే ఇప్పుడు కూడా వంగు మరి. వంగుతా, వామిటింగ్ వస్తే వంగుతాం. వంగు. వామిటింగ్ వస్తాం. సదాయిగా పిచ్చిపాపా. వాడు చిక్కుడుగా తిన్నాడు, నువ్వు అట్లనే కలిపి పెట్టుడు పెడుతున్నావు. మరి నువ్వు ఎందుకు వచ్చినావు నాతో పాటి? నేను తినిపిస్తా. నేను చిక్కుడుగా తినకుండా తినిపించి వామిటింగ్ తెప్పియడమా? ఇట వేరే కర్రీ టాబ్లెట్ తెప్పిస్తా, ఏపిస్తా, చూసుకుంటా. నీకెందుకు? నువ్వు తిప్పుడు పక్కకు పెట్టు, నువ్వు చిక్కుడుగా వద్దు అంటావు. మరి ఉక్కుతుంది ఏం చేయాలి మరి? ఎవరు తెమ్మనండి చెప్పినా నీకు వద్దని? వద్దని చెప్పు. కుక్కుతే తింటావా? వద్దొద్దు అనుకుంటేనే తింటావు ఎందుకు? మరి అన్నం తినలే, వామిటింగ్ అయింది, కడుపులో ఏం లేదాడ. వాడు నిజంగానే వామిటింగ్ చేసుకుంటాడు మళ్ళా. చేయని ఎత్తేస్తా. ఎవరు తెమ్మన్నాడు ఫస్ట్ పైకి అంటారు? కెమెరా ఎందుకు పెట్టినావు? ఇవన్నీ ఎందుకు తెచ్చినావు? మధ్య తగ్గిందా? ఇందాక తగ్గుతుంది అనుకున్నా నేను కూడా. పొద్దు నుండి అలసిపోయి ఉన్నాను. ఇవి లేవు, ఇంకా కాయలు లేవు దాంట్లో. పప్పులు ఏమను ఇయ్యా నేను. టాబ్లెట్ వేసుకో, ఇది తీసుకో, అది తీసుకో అంటుంది. సరే నువ్వు పెట్టుకుని నాకు ఇచ్చే టాబ్లెట్. జ్వరం ఎవరికి వస్తుంది? నీకు వస్తుందా? ఆమె కూడా వస్తుంది అంటే ఆమెకి రావట్లే, నీకు వస్తుంది. ఈ రెండు తిన్నాడు అది. నువ్వు తిన్నావని ఆడ తిన్నాడు అంట. అటు ఇది ఏంది? అటు ఈమె దుబ్బకుంటది గాయస్, దొబ్బలేదు. ముక్కు ఊపిరి ఆడతలేదు. నేనే దొబ్బలేదు నైని, ప్లీజ్. ఇద్దరు తినిపోయి నీ లొల్లేదే అసలు. అరే జ్వరం వస్తుంది. ఏ వీడియోలు ప్లేట్ తీసుకో ఫస్ట్. తీసుకోబట్టు. సరే ప్లేట్ తీసుకో. ఇయ్యనండి ఇస్తాబట్టు. అయిపోతుంది. చూడతా ఉన్న ప్లేట్. అరే అన్నం కాడ అట్లా చెయ్యొద్దు, పిచ్చిదాన్వా. మళ్ళా లేచి ముఖం కడుక్కున్నావు కూడా లేదు, మొత్తం గడ్డాలకు మీసాలు. అప్పుడు ఇచ్చే ప్లేట్. నువ్వెవర్రా? సాలే. ఎందుకు రాయని? ఆడు వామిటింగ్ చేసుకుంటాడు. నీకెందుకో ప్రాబ్లం? చిక్కుడుగా తిన్నాడమ్మా బొమ్మ. ఇదేది చుక్కుడుకాయ? అదే అది. అయినలే, ఏం చేయాలా? వద్దంటే కూడా అట్లే పెడుతుంది. ఆవిడకు కడుపులో అన్నం లేదు. ఆడు నిజంగానే తిన్నాడు. నా ఫోన్ కూడా తెచ్చిలేను నేను చూపిద్దామంటే. ఆర్డర్ పెట్టమని కొంచెం తిను. ఆర్డర్ పెట్టింది మళ్ళీ తినొచ్చు. ఆర్డర్ ఏం పెట్టుకున్నాడు అడుగు. ఏమో ఏం పెట్టుకున్నారు? పులిహోరనా? గోంగూర పులిహోర. అవి నాకు తెలియదు. అరే వాటర్
లేదు వద్దు. లేవా? అరే మీరు ఎన్నో ఇయే పిచ్చిదారు ఆడుకుంటున్నావు. ఆఫీస్ రూమ్ ఉన్నాయి వాటర్. కొన్ని తాగి అన్న. నీరు కూడా పెట్టుకోవారా గాడిది? నువ్వేం చేసినావు? నువ్వు తిని పెట్టుకోస్తున్న దగ్గర మరి అవిటికో అసలు ఎవడు తెమ్మన్నాడు? ఎవడు ఏమన్నాడు? కోపం వస్తుంది బ్రో. ఎట్లా కూర్చున్నది? ఏం చేయాలి బ్రో మరి వీళ్ళు వద్దంటే? అరే తినబెట్టకే వార్నింగ్ చేసుకుంటాడు. ఇదొక ముద్ద పెట్టుకో. నీ కాలు మొక్తానే ముద్ద అని నోట్లో పెడుతున్నా పెద్ద పెద్ద ముద్దలు. చిట్టి ప్లీజ్ చిట్టి. ఆ ముద్ద దాన్ని పెట్టు. నా ముద్ద నేనే తింటా కావాలంటే నీకు ఇయ్య. నీ ముద్ద. వద్దు ఆ పెట్టుకో. ఆ ముద్ద నేను తింటా. కొరుకుతారా మీ లొల్లి నేను ఆ పెడుతున్నా. బయట వేడి ఉందే నాకు. ఒక ముద్ద మనం కొట్లాడు ఫీవర్ దగ్గర నేను తింటా దియ్యు. నేను తింటా. ఎమ్మటి బయటకు పోగానే గడబెట్టి బయట నుండి లాగేసుకొని వెళ్ళిపో. తాళం విసిరెక్కింది నుండి అంటే తిప్పుతుంది. మీకు అర్థమైతలేదు. నేనేమైనా చేసినా నా చెప్పు. ముఖం మీద వెళ్ళిపోయి మరి ఇది ఎవడు తెచ్చిండు? నేను తెచ్చినా అని నేను తినబెట్టొద్దు అని అనుకున్నా. నీకు ఇష్టం లేదని చెప్పి మళ్ళీ ఎందుకు తెవ్వడం ఎందుకు ఇంకా అట్లాంటప్పుడు? అడిగినా అందుకే నేను ఆర్డర్ పెట్టుకున్నా. ఒక ముద్ద ఒకటే ముద్ద పెట్టుకో. నాకు ఆడు తిన్నాడమ్మా చిక్కుడుగాయ ఓయమ్మ బొమ్మ. పోయమ్మా బొమ్మ. ఈ కోడి ముఖం నీ కాలు మొక్తా చిట్టి వద్దే. పో అయిపోయింది. నాకు ఆన పెట్టు. దానికంటే పెట్టే. ఆమె తింటుంది పో. మీరు లొల్లేదే మీది. అమ్మ ఇట్లా తయారయ్యారు. కోతేసాడు చెప్తున్నా ఇక్కడ. మీరు అసలు ఎందుకు వచ్చిర్రు? అసలు ఏం వీడియో లేదు. అటు నువ్వే కడుక్కోపోండి మీరు. వాడి దగ్గరికి నువ్వు వచ్చి నన్ను ఇవ్వమంటున్నావు ఏంది? నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. మీకు జ్వరం కావాలనుకుంటారు కదా మీరు. మీకు అంటుకుంది అనుకో వైరల్ ఫీవర్ అయ్యి మీకు అంటుకోవాలి మస్తు ఉంటది. అన్న ఆమ్ తినరా? అమ్మ ఆమ్ లేదు ఆమ్లా లేదు. పోవే. ఆమ్ల కావాలంట మీ అన్నకి తెచ్చి. ఆమ్ల అయింది. అవి చిన్నకాయలు. చిన్నకాయలా? చిన్నకాయలు. ఓ కాళ్ళు వస్తుంది. నువ్వు దుబ్బకున్నావు అట్లా పడకు. మీ అన్న సన్నగా ఉన్నాడు కదా. సరిపో. సరే ఉండు. సరే చేయడుకో నాకు. రా. ఈ ఏంద్రా వీళ్ళు ఏం చేయడానికి వచ్చి ఏం చేస్తారు? టాబ్లెట్ అయిపో. నేను అయ్యాను. ఎందుకు తినిపించింది కదా? నేను టాబ్లెట్ తీసుకురా. నేను తినిపించిందే నువ్వు తినప్పుడు నాకేం వాల్యూ ఉందని. నేను వేస్తా ఏడు తినలేదా? అవును నాకు పడదని చెప్తే కుక్కుతుంది. నేను తినిపించినప్పుడు నువ్వు ఆపాలి అట్లప్పుడు. ఏం చేయాలి? మూతికి అడ్డం పెట్టో ఏదో ఒకటి చేయాలి. టాబ్లెట్ ఏడు చెప్పు. నేను తీసుకుని వస్తాను. ఆమెతో ఎందుకు అడుగుతున్నావు? ఆమెది ఏదంట? ఏడుందో ఆమెకే తెలియాలి. టాబ్లెట్ ఏడు చెప్పు. నేను ఎందుకు చెప్తా? టాబ్లెట్ ఏడబెట్టినవే మరి. ఆమె ఇది వాళ్ళ అన్నకు తెస్తా అని చెప్పింది. అడుగు. టార్చర్ రేలతో బాధ ఉంది. ఏడబెట్టినా చెప్పు. నేను ఎందుకు చెప్తా? మీ అన్న మీద ప్రేమ ఉంటే నువ్వు తెచ్చుకో. సరే అయితే నేను షాప్కి పోయి తీసుకొని వచ్చేస్తా. నడుచుకుంటూ పో. మళ్ళీ షాప్కి పోయేస్తావు? నడుచుకుంటా పోలే. ఈమెకి నిన్న స్టమక్ పెయిన్ అంటే నడుచుకుంటా పోయినా నేను మెడికల్ షాప్ కి టాబ్లెట్ తీసుకురావడానికి. మళ్ళీ నడుచుకుంటా పోయి రెస్ట్ తీసుకోపో. నువ్వు కూడా పండుకోపో. నేను రెస్ట్ తీసుకోను. గైస్ అసలు అనుకుంటలేదు. పొద్దున కళ్ళు చూపించింది ఎర్రగా ఇట్లా బగబగమండే సురుడు లెక్కున్నాయి. పనమండే వంతలేదు. రాత్రి 7 వంతుంది. పొద్దున 7 గంటలకు లేస్తుంది. పొద్దున 7 వంతుంది. పొద్దు 10 గంటలకి లేస్తుంది. 2 గంటలు నిద్రపోతున్నావు. దగ్గరలో నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నీకు వస్తాయి. రేపే వస్తాయి. ఎందుకు వస్తాయి? నీకే తెలవాల. పో టాబ్లెట్ లేపా. ఏడునే చెప్పు. పోతా అంటున్నాగా. దా బయట తిరుగుదాం వంశం. నాకు ఓపిక లేకనే కదా పడుకున్నా. ఊకే పడుకోనే ఉంటే అట్లనే వస్తుంది. పొద్దున్నే వాళ్ళు వచ్చిర్రు. అన్ని చేసినాము. మళ్ళీ ఇప్పుడు పండుకోకుండా ఊరికే ఉండకండి. పొద్దున్నే వాళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు దాకా ఉండిపోయారు. అయ్యా ఈ సిరీస్ సగమైందా? ఎంత చూసారు? నేను పోతున్నా.
ఈడ జ్వరం వస్తే వామిటింగ్ చేసుకుంటుంటే సిరీస్ కావాలంట. ఈమెకి మళ్ళీ ప్రేమ ఉందంట. వంశీ నైనన్నకి ఏమైంది అంటారు. నైనా నాకు సరే వంశన్న నైనాకకి ఏమైంది గొడవ అయిందంట. ఏం అవ్వదు. జ్వరం వస్తే మనిషిని చూసుకోకుండా సిరీస్ గురించి మాట్లాడుతుంది. ఏం చెప్పాలా? నన్ను జ్వరం వచ్చి ఇందాక మంది ఇచ్చిన కదా. మందా? అట్లాంటి మందులు వద్దు, వేరే మంది ఇయ్యు. వేరే మంది ఇచ్చినాడు. చూసినా మీ మంది. ప్లీజ్ రా పేరు రే, ఇంకా రాలిపోనా ప్లీజ్. ఇచ్చినాం మస్తు అరగంట గంట ఇచ్చినామని చెప్తున్నా. నేనేమి ఇచ్చిన అరగంట గంట మందు అరగంట గంట ఇస్తాను. అంటే సిక్కుపోయాలి. ఆయన పని బాగుంటది, సింగిల్ గా ఉంటాడు మంచిగా. అంటే ఇప్పుడు మింగిలైనందుకు నువ్వు కమిటెడ్ అని చెప్పి ప్లీజ్ దీంతో మాత్రం కూడా పెట్టుకోక. హెల్త్ బాగా ఈ రోజు ఒక రోజు కమిటెడ్ అని నువ్వు బాధపడుతున్నావు. నేనా నీకు చెప్పినా అక్క మరి సింగిల్ గా ఉన్న హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఆయన హ్యాపీగా ఉంటాడు అని చెప్పాను. నేను కూడా హ్యాపీగా ఉన్నా. ఆయనకు డబ్బులు హ్యాపీగా ఉన్నా. నేను నా హ్యాపీగా లేవా? జ్వరం వచ్చి నన్ను రాత్రి అంతా టేక్ కేర్ చేసినావు. ఆయనకి జ్వరం వచ్చిన జెండు నేను డబల్ హ్యాపీగా ఉంటా అంటున్నా. లేదు నేను చెప్పాను బ్రో అట్లా. నువ్వు 3 days ఇంటికి పోయి నా మీద బెంగ పెట్టుకుని ఇంటికి నుండి జ్వరం వస్తే నైట్ నీకు ఇక్కడ 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 అది జెండుబాం రాసి నాకు పడకపోయినా జెండుబాం స్మెల్ పడకపోయినా జెండుబాం రాసింది. ఓకే చెప్పిన. కాళ్ళు వచ్చింది, వామిటింగ్ అయితే వామిటింగ్ చేతిలో ఇట్లా పట్టుకుని ఇట్లా మోసుకుని వెళ్ళింది. అట్లేం దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అవేం చేయలేదు, ఊరికే చెప్తుంది. మా అన్నకి మీద అడుగుతుంది కాబట్టి మా అన్న కవర్ చేస్తున్నాడు, వెనకేసుకొస్తున్నాడు అంతే. అదేం లేదు గాయ, జెండుబాం పూసింది మొత్తం బాడీ అంతా. కాళ్ళు వచ్చింది కానీ వామిటింగ్ బయటకి తీసుకుపోయింది. రానంటే కక్కిన బయట లోపల కక్కకపోతుండేమో. లోపల నిజంగానే కక్కపోతుండే అట్లనే. మరి ఎందుకు పిలుచుకోపోయారు? బయట పిలుచుకుపోయి మరి కక్కిపించింది. ఓ పిచ్చిదానా? మరి కక్కినందుకే మంచిగా ఉన్నాడే. ఓ పిచ్చిదాన్వా? ఈమె పిలుచుకోపోయి కక్కిపించి బాగున్నాడంట. అదేంది వామిటింగ్ రాకపోయినా కక్కిపించినావు? అది మొత్తం ఏమంటుంది తెలుసా? ఎందుకు ఇట్లా తయారవుతారు? రోజు రోజుకి మంచిగా ఉంటావు కదా. ఏమన్నావు నువ్వు? గుర్తు తెచ్చుకో. వీడికి హెడేక్ వస్తుందంట. దాని తర్వాతకి హెడేక్ ఎందుకు వచ్చింది? జ్వరం ఎందుకు వచ్చింది అసలు? ఈమె వల్లనే గైస్. జ్వరం ఎందుకు వచ్చింది? ఏలు పెట్టి వీక్ అంటారంట. జ్వరం ఎందుకు వచ్చింది? హెడేక్ ఎందుకు వచ్చింది? ఈమె వల్లనే. ఏం చేసినా నేను ఏం చేసినా మొన్న? నువ్వేం చేయలే అక్క. నువ్వు పెద్ద అక్క, ఏం చేయలేదు. అసలు నేను నిన్న రాకపోతుండే గైస్. నా బాధ నాకు బాధ అవుతుంటది. మా అమ్మ అసలు మా అమ్మ ఊరికి పోకుండా నా కోసం ఇంట్లో ఉంది. వీళ్ళ వల్ల రావాల్సి వచ్చింది నిన్న. వీళ్ళ వల్ల అంటే ఎంతమంది ఉన్నారు? మా చెల్లె, వీళ్ళు అంటే నువ్వు, మా మూవీ టీములు, వీళ్ళు చేసిన దానికి అసలు యాక్చువల్గా డీరో పొద్దున వద్దాం అనుకున్నా మూవీ వాళ్ళు వచ్చే టైంకి. కొంతమంది చాలా మీరు అనుకుంటారు కెమెరాలో చూసి ఈమె చాలా టార్చర్ చేస్తుంది మా అన్నని. అసలు మీకు తెలియదు నా బాధ. నిజంగా టార్చర్ చేసినట్టు చెప్పుకోలేకపోతున్నాను. అరే నువ్వెంత నన్ను టార్చర్ చేస్తావురా? నేను నాందా అమ్మందా అన్నావా నువ్వు? అమ్ము అమ్ము అమ్మ ఎవరు బదులు? ఏదో అమ్ము. అమ్మలా చిప్స్ అమ్ముకుందా? ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇది ఒక పెద్ద ఇది. మొత్తం ఈ వరకు బట్టలు వేసుకో. వద్దు ఆపేరు. బాయ్. అన్ని అబద్ధాలే చెప్పినాడు. నేనేం చెప్పినా కరెక్ట్ చెప్పినా. చిట్టి నేను చెప్పిన అబద్ధాలు సరే ఒప్పుకుందాం. చిట్టి చెప్పిన అయితే నిజాలే గైస్. లేదు నేను ఎవరితో మాట్లాడకపోయినా లోపట్నే ఫీల్ అయ్యి అది పెద్ద వేస్తాడు. జస్ట్ మీ మమ్మీ బడి శ్రీశైలంకి పో అని చెప్పినందుకు నన్ను ఫోన్ లో స్విచ్ ఆఫ్. గైస్ యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే ఈమెకు బాగాలేదు. నేను మా అమ్మకి చెప్పిన అనమాట నేను రానని. ఈమె ఫోర్స్ఫుల్ గా నన్ను ఎట్లా అన్నది. తర్వాత ఏమన్నది అన్న మాట తర్వాత మజాక్ చేసిన. నేను ఎవడన్నా దాన్ని మజాక్ అనుకుంటాడా? నేను మా సరే రానిలే, ఈయనే ఉంటా, నీకు ఇబ్బంది అవుతుంది కదా, ఈయనే ఉంటా, ఇంట్లోనే హైదరాబాద్లోనే ఉంటా అంటే నీకు అదే కావాలి కదా. అది ఏందిరా, అది మీరే అంటారు, ఇది మీరే అంటారు. నా ఇష్టం, నా సైట్. నిన్ను కొడితే చచ్చిపోతావు, అది కొట్టలేక అది ఏదన్నా ఆఫ్ చేసుకుంటే బెటర్ కదా అని బతికి. నా ఇష్టం, మా అమ్మ ఫోన్ అది. వాట్స్ యువర్ ప్రాబ్లం? అందుకనే ముందు రోజు ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు మెసేజ్ చేయలేదు, కాల్ చేయలేదు అని చెప్పి అరిచినాడు. అన్ని నాకు తెలుసు. వాడు జూమ్ చేసి మరి చూపిస్తాడు. ఎవరికి ఫోకస్ చేస్తున్నావు? నీకు హ్యాపీ ఉండదు కదా నీకు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అంట నేను మెసేజ్
ఏం చేసినావు చెప్పవా నువ్వు కొంచెం మెసేజ్ సో చేయకుండా గైస్ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే నేను నార్మల్గా నేను మెసేజ్ చేస్తాను గైస్, పెడుతూనే ఉంటాయి 24 గంటలు. ఆ రోజు నేను కావాలని మెసేజ్ చేయాలి, ఇంట్లో ఖాళీగానే ఉంటాయి, ఏం పీకే పనే లేదు, ఇంటికి పోయితే నేను రెస్ట్ తీసుకోవడానికి కదా, చేస్తుందేమో చూద్దాం అనుకున్నా. రాత్రి నేను ఒక స్నాప్ పెట్టినా గైస్ 12 గంటలకి, అప్పుడు రిప్లై ఇచ్చింది. అప్పుడు కూడా కాదు, అది 8 o'clockకి మ్యాచ్ పెడితే 8 తర్వాత పెట్టింది ఆమె, ఎప్పుడు 12 గంటలకి. అప్పుడు ఆమెకి అప్పుడు గుర్తొచ్చింది, ఇంకా ఓ చెప్పు ఏమైంది, ఎందుకు పెడుతున్నావు, చూడు మళ్ళీ అలిగింది. ఇప్పుడు ఇది మజాక్ కాదు, ఎంత మజాక్ చేసినా ఎంత కొట్లన్నా ఒక 1 hourకి 1/2 hourకి నేను వచ్చి కాంప్రమైజ్ అవుతా. నేను కదా పైకి వచ్చి మాట్లాడింది నిన్న, ఏడుస్తున్నావు అని చెప్పి సరిగ్గా పెట్టలేదు. పోయి పండుకోపో, ఇంకా రాకూరి ఇంకోసారి చెమటలు వస్తున్నాయి. రావద్దంట ప్లేట్ పట్టుకొని రావద్దంటున్నా, రాని మెసేజ్ చేసినప్పుడు రా అని మెసేజ్ చేసేది అది వేరే దానికి. ఇట్లా తిని బిడ్డ, ఎవరు ఎటు పోయినా నువ్వు హ్యాపీగా ఉండాలి బిడ్డ. కదా ఉట్టిగా టైం పాస్ గొడవలు. నీకు సీరియస్ గా గొడవల గురించి ఒక వీడియో కొడతా, ఒక ఫుల్ వీడియో చెప్తా నేను చిట్టి కూర్చొని. అసలు హైలైట్ ఉంటాయి. ఇగో నా క్యారెక్టర్ నేను చేస్తా, చిట్టి క్యారెక్టర్ నైన్ క్యారెక్టర్ చిట్టి చేస్తుంది. ఆ వీడియో ఎంత ఫన్ ఉంటది అంటే మీకు నా బాధలు సరే సరే చిట్టి ఇట్లానే ప్లాన్ చేద్దాం రా. నెక్స్ట్ వీడియో అదే గైస్, నా దాంట్లో కట్ చేయరా, కట్ చేయండి గైస్.